నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ బస్సులు ఇసుక ట్రాక్టర్ డి 23 మందికి గాయాలు, 6గురి పరిస్థితి విషమం. క్షతగాత్రులను పరామర్శించిన ఆర్డీఓ భవానీ. జిల్లా కలెక్టర్ను కలిసిన జనసేన పార్టీ నాయకులు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిఐ సుబ్బరాయుడు. పుంగమ్మ రంగమ్మకు దీపాలు సమర్పించిన కుమ్మరవీధి వాసులు. వార్తలను వివరాలు. మంతా తుఫాను ప్రభావంతో నగిరి, విజయపురం, నిండ్ర ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదవుతోందని, అక్టోబర్ 29 మధ్యాహ్నం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని, ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని మంతా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి పిఎస్ గిరీష తెలిపారు. మంగళవారం తుఫాను ప్రభావ ప్రాంతాల పరిశీలనలో భాగంగా నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీలపట్టు బ్రిడ్జిని జిల్లా ప్రత్యేక అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, మంతా తుఫాన్ సహాయక చర్యలు, నష్టాల అంచనాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించిందని, అందులో భాగంగా జిల్లాలో పరిస్థితులను పరిశీలించడం జరుగుతుందన్నారు. జిల్లాలో తుఫాను ప్రభావంతో నగరి, విజయపురం, నిండ్ర మండలాల్లో అధికంగా 15 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. తుఫాను వల్ల నష్టాలు కలగకుండా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం తరఫున సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దాదాపు 50 చెరువుల్లో నీరు మరువ పారుతూ ఉన్నదని, ఇరిగేషన్ శాఖ ద్వారా ఇందులో 10 చెరువులకు మరమ్మతులు చేపట్టడం జరిగిందని, మిగిలినవి వర్షపాతం తగ్గిన అనంతరం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కల్వర్ట్ల వద్ద నీరు అధికంగా పారుతున్న ప్రదేశాలలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బంది ద్వారా పర్యవేక్షించడం జరుగుతూ ఉన్నదన్నారు. ప్రతి 6 గంటలకు ఒకసారి జిల్లా పరిస్థితిని సమీక్షించుకుని సమాచారాన్ని రాష్ట్ర స్థాయికి చేరవేస్తున్నామన్నారు. తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 29 మధ్యాహ్నం వరకు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని, పిల్లలను ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరి ఆర్డీఓ అనుపమ, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, తహసీల్దార్ రవికుమార్, ఇరిగేషన్ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికి తెలుసు, ఈ మంతా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వము ఈ తుఫాన్ కారణంగా జరుగుతున్న అన్ని నష్టాలని పరిశీలించడానికి నేషనల్ ఆఫీసర్లు కూడా పంపడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో అన్ని చర్యలు తీసుకోబడుతుంది. ఇక్కడ చూస్తే ఈరోజు వరకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతము ఈ నగరి, విజయపురం, నిండ్ర ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతాలు పడినాయి. దాదాపు నిన్న ఒక 15 నుంచి 20 మిల్లీమీటర్ల వరకు కూడా నిన్న వర్షాలు పడింది. ఇప్పుడు కూడా పడుతున్నాయి. బట్ ఎక్కడ కూడా అంత ప్రమాదాలు ఎక్కడ కూడా లేదు. అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు, అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు చూస్తే ఎక్కడెక్కడ మనకు కల్వర్ట్స్ ఓవర్ఫ్లో ఉన్నాయో, సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనుషులతో గార్డ్ చేయడం జరుగుతుంది. బ్యారికేడింగ్ కూడా పెట్టడం జరిగింది. సో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైనా చెరువులు, దాదాపు చిత్తూరు జిల్లాలో అయితే ఒక 50 చెరువుల వరకు ఓవర్ఫ్లో అవుతున్నాయి. అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక 10 చెరువులు రెక్టిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఇంకొక 40 చెరువులు ఈ వర్షాల కారణం వల్ల వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత చెరువులు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని మండలాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది.
సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి. అందరూ కూడా ఇళ్ళకే పరిమితి అయి ఈ ఒక్కరోజు బయట రాకుండా మీ పిల్లలు ఎవరిని బయట పంపకుండా ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాము. సో ఈ నెక్స్ట్ రేపు అంటే బుధవారం మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇంటి లోపలే ఉండాలని. ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ విరివిగా రక్తదానం చేయాలని సిఐ సుబ్బరాయుడు కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఎస్ఐలు హరిప్రసాద్, రమణ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సిఐ సుబ్బరాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారని చెప్పారు. ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వచ్చి రక్తం ఇవ్వాలని పిలుపునిచ్చారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వాళ్ళ అన్న దగ్గర చాలా సంతోషం. థ్యాంక్ యూ. మా డిపార్ట్మెంట్కు ఈరోజు మీరు బ్లడ్ డొనేట్ చేయడానికి మా తరఫు నుంచి ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల భాగంగా గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పొంగనూరు టౌన్ బిఎంఏ క్లబ్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి దాతలు విశేష స్పందన కనబడింది. అందరికీ కూడా రక్తదానం చేసిన సభ్యులకు అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పొంగనూరు చెన్నై రహదారిలో 2 బస్సులు ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. కర్నూలు ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం పొంగనూరు గూడూరుపల్లి సమీపాన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరుపల్లి మలుపులో ఈ ప్రమాదం జరిగింది. పలమనేరు నుంచి పొంగనూరు వైపు పల్లె వెలుగు బస్సు వస్తోంది. పొంగనూరు నుంచి పలమనేరు వైపు మరొక పల్లె వెలుగు బస్సు వెళ్తోంది. అదే సమయంలో కొండ సముద్రం నుంచి పొంగనూరులోకి ఇసుక ట్రాక్టర్ వస్తూ ఉంది. ఆ ట్రాక్టర్ను బస్సు డ్రైవర్ అధిగమించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నాడు. అంతేకాకుండా 2 బస్సులు ట్రాక్టర్ను ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. ಏನು ಮಾತಾಡ್ತಾನು వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు. 22 మంది ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్ ఒకరు, మొత్తం 23 మంది ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలిసిందే. ఆసుపత్రిలోని డాక్టర్లు వైద్య చికిత్సలు అందజేశారు. శ్రీధర్, రఫీక్ ఖాన్, వెంకటరమణ, శివప్రసాద్, వసంతమ్మ, రమణ ఈ 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరింత మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు పెద్ద ఆసుపత్రికి సిఫార్సు చేశారు. ప్రమాద స్థలాన్ని ఎంఏ సుప్రియ, సిఐ సుబ్బరాయుడు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేశారు.
విషయం తెలుసుకున్న పలమనేరు ఆర్డీఓ భవానీ పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. బస్సుల ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి చూస్తూ ఉండాలని మెడికల్ ఆఫీసర్ హరగోపాల్కు సూచించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలను పోలీసులను అడిగి ఆర్డీఓ తెలుసుకున్నారు. సుమారుగా 8:30 ప్రాంతంలో పుంగనూరు మండలము గూడూరుపల్లి దగ్గర 2 బస్సులు ఇసుక లోడ్తో వస్తున్న ఒక ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసే క్రమంలో 2 బస్సులు కూడా కొలైడ్ అవ్వడం జరిగింది. ఇందులో మొత్తంగా 2 బస్సుల్లో కలిపి ప్యాసింజర్స్ తర్వాత స్టాఫ్ అంతా కలుపుకొని 51 మంది ఉన్నారు. టోటల్గా ఇప్పుడు 29 మంది మనము ఫ్రాక్చర్స్ అని చెప్పేసి ఏరియా హాస్పిటల్ పుంగనూరు తీసుకురావడం జరిగింది. అందులో 17 మంది మేలు, తర్వాత 12 మంది ఫీమేలు. మొత్తంగా 29 మందికి గాను 6 మందికి కొంచెం ఎక్కువ ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది. ఆ ఫ్రాక్చర్స్ అయిన వారిని 5 మందిని మదనపల్లికి, ఒకరిని తిరుపతికి కూడా రెఫర్ చేయడం జరిగింది. మొత్తంగా అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్స్ కూడా అంతా కోఆపరేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతా కూడా సిచ్యుయేషన్ని వాచ్ చేస్తున్నాము. ఇంకా ఏదైనా ఒక హెల్ప్ కావాలనుకుంటే కూడా మీరు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ని కానీ లేకపోతే తహసీల్దార్ని కానీ సంప్రదించవచ్చు. వీళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్గా ఏమైనా ఇంకా కావాలంటే మేము డిపో మేనేజర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తామని చెప్పారు. దీనికి గల కారణము ఇసుక ట్రాక్టర్ని తప్పించే క్రమంలో 2 బస్సులకి యాక్సిడెంట్ చేయడం అని చెప్పి మనము ప్రాథమిక విచారణలో జరిగింది. డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతోంది. డీటెయిల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏఎంసీ చైర్మన్ సెమిపతి, మండల టీడీపీ అధ్యక్షులు మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ ఇబ్రహీం గిరిబాబు ఆసుపత్రిలో వైద్యం అందుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ తరఫున ఒక్కొక్కరికి 5,000 రూపాయలు అందజేశారు. मानपल्ली साथ गाड़ी को मासा खास नहीं मासा अबे मालगा अन्य ये कौन मैं तेरी के बानो ओ भारे जा बारिश के इफेक्ट की इसके डॉक्टर वाला नहीं डॉक्टर वाले का पर पर नहीं हुआ बस वाले इसके डॉक्टर हो जाता ना हो को डाउन रोड हटिंग में పుంగనూరు పలమనేరు రోడ్లో గూడూరుపల్లి దగ్గర దురదృష్టవశాత్తు 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురికి గుద్దుకోవడం చాలా బాధాకరం. అక్కడ కొంతమందికి మేజర్ ఇంజూర్స్, మైనర్ ఇంజూర్స్ కొంతమంది జరిగినాయి. 6 మందికి మేజర్ ఇంజూర్స్ అయినాయి. వాళ్ళందరినీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింటే ఇక్కడి నుంచి మదనపల్లి కొంతమందిని, అలాగే తిరుపతి కొంతమందిని పంపించడం జరిగింది. అదే హుటాహుటిన ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ రావడం జరిగింది. మా కూటమి నాయకులంతా వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి మా చల్లాబాబన్న గారి ఆధ్వర్యంలో ఆయన క్షతగాత్రులకు కొద్దిగా ఆర్థిక సాయం చేయమంటే ఆర్థిక సాయం చేస్తూ ఎక్కువ తగిలిన వాళ్ళకి కొంచెం 10,000 అట్టించి, తక్కువ తగిలిన వాళ్ళకి 5,000 అట్టించి ఈ డిపో మేనేజర్లు కూడా 2 రావడం జరిగింది. వాళ్ళని కూడా క్షతగాత్రులకు కొద్దిగా డబ్బులు సాయం చేయమని చెప్పినాము. వాళ్ళు కూడా ఇస్తామని చెప్పినారు. అదే కానీ మళ్ళీ ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఏదైనా క్లెయిమ్ అయితే ఇంకా కొంచెం డబ్బులు వస్తాయంటే ఇస్తారు. అంతవరకు తక్షణ సాయం కోసము ఈ మాదిరి చెప్పినాము. అంతా చేసినారు. అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇమ్మని చెప్పి, మదనపల్లికి పోయిన వాళ్ళకి మదనపల్లిలో ఇమ్మని చెప్పి కొంతమంది తిరుపతికి పంపించినాము.
అంతా చల్లాబాబన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇది జరిగింది. కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదో, అంతా మేజర్ ఇంజురీసే కాబట్టి ఎవరు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. జనసేన పార్టీ నేతలు మంగళవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్తు తదితరులు కలెక్టర్ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. నాయకులు కలెక్టర్కు సమర్పించిన వినతి పత్రంలో జిల్లాలో మరియు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విభిన్న శాఖల నుంచి వచ్చే అప్డేట్స్ను కూటమి ప్రభుత్వ భాగస్వామి అయిన జనసేన పార్టీకి కూడా సమయానుకూలంగా పంపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి మరియు పొంగనూరు నియోజకవర్గం నిర్ణయాల్లో భాగస్వామ్య భావనతో వ్యవహరించాలని కోరారు. మొంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా మరియు పొంగనూరు నియోజకవర్గం ప్రజల భద్రతకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, తీర ప్రాంతాలు మరియు వర్షాభావ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. తుఫాన్ కారణంగా జరిగే నష్టాలను నివేదించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండేలా పర్యవేక్షించాలని కూడా కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ జనసేన ప్రతినిధుల వినతిని శ్రద్ధగా విన్నారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయంతో వ్యవహరిస్తామని, తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖలకు ఇప్పటికే తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధత చర్యలు కొనసాగుతున్నాయని ఆయన భరోసా ఇచ్చారు. పొంగనూరులో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువుల నుండి పంటలు బాగా పండాలని ప్రార్థిస్తూ పొంగమ్మ రంగమ్మలకు కుమ్మర వీధి ప్రజలంతా గరగలు దీపాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు మేళ తాళాలతో దీపాలు, అంబలి, గెరగలు ఊరేగింపుగా తీసుకువెళ్లి పుంగమ్మ కట్టపై గల అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తర్వాత చెరువు కట్టకు పూజ చేశారు. పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీని ప్రతి ఏడు పాటిస్తూ వస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే కుమ్మరి ప్రజలు, కుమ్మరి రైతులు అందరూ కలిపి కుంగమ్మ తల్లికి వైభవంగా గెరిగిలు, దీవులు, గంజి, మానకము అన్నీ సమర్పించి మా తల్లికి అతి వైభవంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఈసారన్నా కూడా కానీ చెరువు నిండి కుంగమ ప్రజలు, రైతులు కుంగమ్మ చెరువు కింద ఉండే ఆయకట్టుదారులందరూ కూడా బాగా సుభిక్షంగా ఉండాలనేసి మహాతల్లిని వేడుకుంటా ఉన్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమాలంతా కూడా కానీ కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారు, వాళ్ళ బృందము, పత్రికా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఒక 50 సంవత్సరం నుండి సుమారు మన పెద్దవాళ్ళు పెట్టిన ఆనవాయితీ ప్రకారము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి కుమ్మరి ప్రజల్ని, పూనూరుని అందరినీ మా తల్లి చల్లగా చూడాలనేసి కోరుకుంటూ ఉంటాం. పొంగనూరు అంబేద్కర్ భవన్లో మంగళవారం
పొంగనూరు నియోజకవర్గ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధనరాజ్పల్లి కిషోర్ మాదిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి జరిగి 21 రోజులు గడిచిన నిందితుడిని అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 1న చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎంఎస్పీ సీనియర్ నాయకుడు నరసింహులు, గోవిందు మాదిగా, రెడ్డెప్ప, సుబ్రహ్మణ్యం, మల్లికార్జున, చంద్రమోహన్, చినరాజప్ప, మాతంగి నాగభూషణం, ప్రభాకర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పుంగనూరు పట్టణంలో అంబేద్కర్ భవన్ నందు దళిత సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి చలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జి పైన జరిగిన దాడికి నిరసనగా ఈ కార్యక్రమం చేయాలని మనిషి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఈ దాడిని మేమేమంటామంటే, ఒక జస్టిస్ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మీద బూడికాలతో దాడి చేసిన వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని చెప్పంటే స్పందించే నాయకులు లేదు. కానీ మహర్షి మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని రూపొందించి శిక్ష పడాలని కార్యక్రమాన్ని వెనుకుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మనమందరూ కూడా బాధ్యతగా ముందుకెళ్లి సపోర్ట్ చేయాలనేసి అన్ని దళిత వర్గాలను కోవడం జరిగింది. ఇది ఒక జడ్జి పైన దాడి కాదు, యావత్ దళిత వర్గాల అన్నిటి మీద బూటికాలతో దాడి చేయని విధంగా మనం భావించుకుని ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కడ జరగకుండా మనం అందరూ కూడా మన మనిషి మందకృష్ణ మాదిగ అడుగుజాడలో నడిచి ఆయన చేసి బుద్ధి తెచ్చుకుని ఆయన చేసి ఉద్యమానికి తోడ్పాటునిచ్చి అందరూ కూడా నవంబర్ 1న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై భీమ్. ఏదైతే అక్టోబర్ 6వ తారీఖు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటుతో దాడి చేయడాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఖండిస్తూ, ఏదైతే ఈ యొక్క అనాగరికమైన చర్యను భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏదైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నారో ఆ దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దాడి అనాగరికమైన దాడి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తూ వచ్చాయి. అయితే ఈ దాడిని ఖండించడం వరకే వారి యొక్క పాత్రను పోషిస్తూ వచ్చారు. అయితే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడం చాలా సిగ్గుసేటని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ఏదైతే జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. అదేవిధంగా ఈ దాడి వెనుక ఉన్న కుట్రదారులు, అదేవిధంగా విశ్వాసాలు, ధర్మాలు అని చెప్పి వెనుక ఉన్న శక్తులను కూడా గుర్తించి సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ దాడి వెనుక కుట్రదారులను కూడా శిక్షించాలని చెప్పి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దాడి జరిగి ఇప్పటికీ 21 రోజులు గడుస్తున్నా కానీ ఎవరూ కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఇటువంటి చర్యలని తిప్పికొట్టాలంటే ఒకటే, మనం దళితులంతా కూడా ఏకమయ్యి ఏదైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి అనుకున్న శక్తుల్ని శిక్షించాలని చెప్పి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నవంబర్ 1వ తారీఖు హైదరాబాద్ లో జరుగు దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి చిత్తూరు జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ద్వారా త్వరలో నిర్వహించబోతున్న
సంజీవిని హెల్త్ కేర్ ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 3వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నందు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు డాక్టర్లకు మరియు మానిటరింగ్ సెల్ వారికి ఈ సంజీవినిపై ట్రైనింగ్ ఇస్తారు. మొదటగా DMNHO కొంతమంది గ్రూప్ MNHV సెలెక్ట్ చేసి కలెక్టర్కు పంపుతారు. తిరిగి కలెక్టర్ ఫైనల్ చేసిన లిస్టు వారికి DINC ద్వారా ఫిజికల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. కుప్పం నందు ఆల్రెడీ DINC ద్వారా ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నందున అందులో గర్భిణీ స్త్రీలకు, NCD పేషెంట్లకు, దీర్ఘకాలిక వ్యాధుల వారికి ఇంకా క్వాలిటీగా సేవలు అందించి ఇంప్రూవ్ చేయాలన్నారు. నవంబర్ నెలలో ANMలు, స్టాఫ్ నర్సులు, MNHPలు అందరికీ తిరిగి వీటిపై ట్రైనింగ్ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి DT సుధారాణి, వెంకట ప్రసాద్, హనుమంతరావు, అనుష, గిరి తదితర ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ బస్సులు ఇసుక ట్రాక్టర్ ఢీ, 23 మందికి గాయాలు, 6గురి పరిస్థితి విషమం. క్షతగాత్రులను పరామర్శించిన RDO భవానీ. జిల్లా కలెక్టర్ను కలిసిన జనసేన పార్టీ నాయకులు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన CI సుబ్బరాయుడు. పుంగమ్మ, రంగమ్మకు దీపాలు సమర్పించిన కుమ్మరవీధి వాసులు. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.